కొనసాగుదాం దేవుడియారా. ఈరోజు మనం పోయిన వారం మోషేయ గ్రంథం చదువుకున్నాం. ఈరోజు కూడా మోషేయ అనుదిన వాక్యం చదువుకున్నాము కదా. దైవజనులకు ఈరోజుకి వాక్య అంశం ఏంటంటే, దేవునికి ఏ రకంగా లోబడి ఉండాలి, దేవుని దాసులకు, దేవుని ఇంటి వారికి ఏ రకంగా మనము లోబడి ఉండాలి అనేది నేర్చుకుందాం. దేవుణ్ణి ప్రేమించడం అంటున్నాం మనం. దేవుణ్ణి ప్రేమించాలి, దేవునితో మాట్లాడాలి, దేవునికి మనము మర్యాద ఇవ్వాలి. ఏ రకంగా ఇవ్వాలనేది ఈరోజు మనము నేర్చుకొని పోతున్నాం. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు మన రెండో వాక్యం చదవండి. మోషేయ రెండో వాక్యం, రెండో అధ్యాయం చదవండి కదా. రెండో వాక్యం చదవండి. దాని బట్టలను పెంచి పుట్టిన నాటి వల్ల దానిని దిగంబర రాయిలను చేసి కారు కొట్టి ఎండిపోయిన భూమి వలె నుంచి దప్పి చేత లయపరచకుండానట్లు మీ తల్లి కోపిరి చూపు చూడకయు దాని స్థానములకు పురుషులను చేర్చుకొనకయు ఉండనట్లు మీరు ఆమెతో వాదించుడి. అది నాకు భార్య కాదు, నేను దానికి పెనిమిటిని కాదు. చూడండి, ఇక్కడ ఈరోజు మనతో మాట్లాడిన మాట అమర్యాద కోసం మాట్లాడుతున్నాం. ఏ మర్యాద? అమర్యాద. కానీ దేవుని సన్నిధిలో మనకేముండాలంటే మర్యాద ఉండాలి. ఏముండాలి? మర్యాద. మర్యాద అనగా దేవుని ప్రేమించడం. దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాం? ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఏజ్కేల్లో మనం పుట్టిన నాడే దేవుడు మనల్ని చూశాం. ఏజ్కేల్ గ్రంథంలో ఏమంటాడు? నీవు పుట్టిన నాడు రక్తములో పొల్లుచుంటే నేను నీ యొద్దకు వచ్చి నేను నిన్ను చూసి తిని. ఏమంటాడు? ఏజ్కేల్ 16 అనుకుంటాను. చూడండి కొంచెం. అయితే నేను యొద్దకు వచ్చి రక్తంలో పొర్లుచున్న నిన్ను చూసి నీ రక్తంలో పొర్లి ఉన్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని. నేను చెప్పి తిని. నీవు నీ రక్తంలో పొర్లి ఉన్నను బ్రతుకుమని నీతో చెప్పి తిని. నేను చెప్పి తిని. అయితే చాలు దేవుని బిడ్డలారా, నీవు రక్తములో పొల్లుచున్నప్పుడే నిన్ను దేవుడు ఏం చేశాడు? నీ దగ్గరికి వచ్చి, ఎక్కడొచ్చి? నీ దగ్గరికి వచ్చి రక్తములో పొల్లుచున్న నిన్ను చూసి నీవు బ్రతుకుమని నేను చెప్పి తిని. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు ప్రేమించి బ్రతికించారు మనం? అంతకుముందు దేవుడు వచ్చి చూడకముందు మన నాభి సూత్రము కొయ్యబడలేదు, మనకు ఉప్పు రాయబడలేదు, నీళ్లు చల్లబడలేదు. కానీ దేవుడు వచ్చి చూసిన తర్వాత నువ్వు బ్రతుకుమని చెప్పి ఏమేం పనులు చెప్పిస్తున్నాడు అక్కడంటే? ఉప్పు రాయమన్నాడు, నీళ్లు చల్లమన్నాడు. దేవుని బిడ్డలారా, ఏం చేయమన్నాడు? ఉప్పు రాయమన్నాడు, నీళ్లు చల్లమన్నాడు, నాభి సూత్రము కోయమని మానవునికి జ్ఞానం ఇచ్చాడు. హల్లెలూయా. మానవునికి ఏమిచ్చాడు? ఆ జ్ఞానం తెలియచేశాడు. ఈ పనులు పుట్టిన పసిబిడ్డకు ఈ పనులు చెయ్యాలి. ఏం చెయ్యాలి? నాభి సూత్రం కొయ్యాలి, ఉప్పు రాయాలి, నీళ్లు చల్లాలి. బ్రతుకుమని చెప్పి నువ్వు పెద్దదానవై స్తన్నములు ఏర్పడి ఎంటికలు పెరిగి అందగత్తెవైతివి, సౌందర్యవంతురాలవైతివి, అప్పుడు నీవు నాకు ఇష్టం పుట్టించిన దానవైనవు గనుక నేను నిన్ను ప్రదానం చేసుకున్నా అన్నమాట. అక్కడ ఏం చేసుకున్నా? నిన్ను ప్రదానము చేసుకున్నా. నేను నిన్ను ప్రదానం చేసుకున్నా అన్న వ్యక్తి అది నాకు భార్య కాదు, నేను ఆమెకు పెనిమిటిని కాను.
అన్న మాట ఎందుకు అంటున్నాడు చెప్పండి. ఎందుకు అంటున్నాడు? ఇప్పుడు మనం అందరము కూడా దేవునికి ఎవరమై ఉన్నాము? ప్రదానము చేయబడిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఎప్పుడు చేసుకున్నాం ప్రదానము? నువ్వు కన్యకగా ఉన్నప్పుడే నిన్ను ప్రదానం చేసుకున్నావు. ఇప్పుడు రెండో రాకడ దేవుడు వస్తే, పెళ్లి కుమార్తెగా మనం సిద్ధపడితే, అంతాపురంలో నుండి దేవుడు వచ్చి గదిలో నుండి మనం వెళితే అక్కడ ఏం జరుగుతుంది? పెళ్ళి జరుగుతుంది. మరి ఆ పెళ్ళికి నువ్వు నేను సిద్ధపడి ఉన్నామా? ఆలోచించు. ఆ పెళ్ళికి మనము సిద్ధపడి ఉన్నామా? ఆ పెళ్ళికి మనం సిద్ధపడి ఉంటే దేవుడు అంటారా, ఆమె నా భార్య కాదు, నేను ఆమెకు భర్తను కాను అన్నాడు. ఎవరితో ఈ మాట అంటాడు? ఎవరితో అంటాడు దేవుని బిడ్డలారా? ఎవరితో అంటాడు? తను చెప్తే ఎవరైతే వినడం లేదో వారికి ఆ మాట. నీ వస్త్రములు తీసివేస్తా. ఏమంటున్నాడు? నీ వస్త్రం నేను చేస్తాను, తీసేస్తా. చదివినమా లేదు? ఇప్పుడు నీ వస్త్రం నేను ఏం చేస్తా? తీసివేస్తా. నేను దిగంబరిగా కూర్చోబెడతా. ఎట్లా? నిన్ను దిగంబరిగా. అంటే దిగంబరిగా మనం ఉన్నప్పుడు ఎవరైనా మనల్ని చూసినప్పుడు మనకి ఏమవుతుంది? సిగ్గవుతుందా కాదా? అంటే మన క్రియలు ఎట్లాంటివని గుర్తు తెలుస్తున్నది. మన క్రియలు ఎట్లాంటివి? ఎట్లాంటివి మన క్రియలు? చెప్పండి అమ్మా. సిగ్గుమాలిన క్రియలండి. లజ్జకరమైన క్రియలు. దేవుణ్ణి స్తుతించడానికి మనము సిగ్గుపడకూడదు. దేవుని బిడ్డారా, బయట పనులు అన్నా కానీ, బయట ఏ పని చేయాలన్నా, ఏ మాట్లాడాలన్నా నోటికి భయం లేదు, క్రియకు భయం లేదు, దేహం అంతటికి కూడా భయభక్తి అసలే లేదు. అందుకే రక్షణ వస్త్రం దేవుడు మనకి ఇచ్చాడు. మైమారు అనే జోడును మనకు ఇచ్చాడు. అయితే అవన్నీ తీసివేసుకొని మనం ఏమవుతున్నాము? దేవునికి చెప్పినట్లు వినకపోతే సిగ్గుమాలిన బ్రతుకు మనకు వస్తుంది. ఎందుకు? సిగ్గుమాలిన క్రియలు మనము చేస్తున్నందుకు. అయితే దేవుని బిడ్డారా, ఇక్కడ ఈ వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని బిడ్డారా, మీరు సిగ్గుమాలిన క్రియలు చేసి నాకు కోపము తెప్పిస్తే నేను మిమ్మల్ని దిగంబరులుగా బట్టలు తీసివేసి దిగంబరులుగా కూర్చోబెడతా. అప్పుడు చూసిన వారందరూ ఏమంటారు? నవ్వుతారు, హేళన చేస్తారు. అందుకే దేవుని బిడ్డారా, ఆ రీతిగా కాకుండా మనం ఎట్లుండాలంట? ఎట్లుండాలి? ఈ రక్షణ వస్త్రము. ఏ వస్త్రము? దేవుడిచ్చిన రక్షణ వస్త్రం. ఈ రక్షణ వస్త్రం మన యొద్ద నుండి తీసివేయబడకూడదు. దేవుని క్రియలు మన యొద్ద నుండి తీసివేయబడకూడదు. అంటే మనం క్రమంగా ఉంటేనే తీసివేయబడదా? క్రమంగా లేకుండా తీసివేయబడదా? క్రమంగా ఉంటే తీసివేయబడదు, క్రమంగా లేకుంటేనే తీసివేయబడుతుంది. మనం క్రమము తప్పితేనే ఏమవుతుంది? తీసివేయబడుతుంది. దేవుని బిడ్డలారా, తను కొని తెచ్చుకున్న శిక్షలు అయితే, దేవుని బిడ్డలారా, దేవునికి కనికరం ఒక్కనాడు ఉండదండి. దేవునికి ఏముండదు? కనికరం ఉండదు. ఎందుకంటే పలుమార్లు చెప్పిన దేవుని మాట మనం పట్టించుకోకపోతే ఆ తర్వాత ఏమవుతుంది? దేవుడు కూడా మనల్ని పట్టించుకోవచ్చు. అందుకే నీ రక్షణ వస్త్రము పోకుండా చూసుకో. అంటే నువ్వు ముందే దేని ద్వారా జాగ్రత్త ఉండాలి? నోటి ద్వారా జాగ్రత్త ఉండాలి, క్రియల ద్వారా జాగ్రత్త ఉండాలి, మాటల ద్వారా జాగ్రత్త ఉండాలి. ప్రతి విషయంలో కూడా నువ్వు ఎట్లుండాలి? జాగ్రత్తగా ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు? మన పక్షాన గొప్ప కార్యము చేస్తాడు. మరి జాగ్రత్తగా ఉంటే, అజాగ్రత్తగా అంటే ఏంటి? ఏం కాదులే, ఏం మాట్లాడినా ఏం కాదులే, ఏం తిన్నా ఏం కాదులే, ఏమి చూసినా ఏమి కాదులే, ఏం విన్నా ఏమి కాదులే, ఈ
ఈ రకంగా మనం భయం ఇడిచినాం అనుకోండి, ఎవరి భయము? దేవుని భయం బదిలి మన ఇష్టానుసారంగా నడుచుకున్నాం అనుకోండి, పిచ్చి కోపం అసలు వేసే. ఏ కోపం వస్తుంది? పిచ్చి కోపం వస్తుంది. నేను బత్తలు చేస్తా అంటున్నాను. హల్లెలూయా. ఏం చేస్తా అంటున్నాడు? నువ్వు దిగబడి కూర్చున్నాలే, నిన్నెవరు కేర్ చేయరు, నిన్నెవరు పలకరియరు, నిన్నెవరు పిలవరు, నిన్నెవరు రమ్మన్నారు. ఎందుకు? ఎందుకు? మొట్టమొదట దేవునికి కోపం వచ్చిందన్నమాట. ఆలోచన చేసుకోండి. ఏంటి? మొట్టమొదట ఎవరు కోపం వచ్చింది? మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా, మన సిగ్గుమాలిన పనుల ద్వారా దేవునికి కోపం వచ్చిందని. అందుకే ఎవడేమంటున్నాడు? నీవు నాకు భార్య కాదు. మరి పుట్టినాడేమన్నాడు? పెరిగి పెద్దగా అయినాడేమన్నాడు? నేను నీ మీద నిందెబ్బడేయకుండా, నిన్నెబ్బడు చూడకుండా, నిన్నెవ్వరు మాట్లాడకుండా, నీ మీదికి లోకం నిందలు వేయకుండా నేను నిన్ను ప్రదానం చేసుకున్నా. ఆ ధీమా ఎట్లున్నది? ఈ సిగ్గుమాల బ్రతికి ఎట్లున్నది? ఆలోచించండి. పలుమార్లు పడిపోతుని ఏమైతే నేను విన్నారా? పలుమార్లు పడిపోయి దిక్కులేని వారు అవుతాం. పలుమార్లు పడిపోయి ఏ ఆధారం లేకుండా అవుతాం. అందుకే దేవుడు ఈరోజు మాట ఏంటంటే, ఈ స్థాయిలో మనం ఉండకూడదు. హల్లెలూయా. ఈ స్థాయిలో మనము ఉండకూడదు. మనం దేవుణ్ణి ప్రేమించే స్థాయిలో ఉండాలి. నేను 2-3 మాటలు చెప్పి ముగిస్తాను. దేవుణ్ణి ప్రేమించే స్థాయిలో ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ఇహలోకానుసారమైన భర్తను మనం ప్రేమిస్తున్నామా లేదండి? ప్రేమిస్తున్నామా లేదా? ఆలోచించు. ప్రేమిస్తున్నామా లేదా? ప్రేమిస్తున్నాం. మరి ఇహలోకపు భర్తను ప్రేమిస్తున్నావు, కానీ పరలోకపు భర్తను ప్రేమిస్తున్నావా? ఒక మాట చదవండి. ఆదికాండము 18వ అధ్యాయము 2వ వాక్యం అనుకుంటాం. 2-3 వాక్యాలు చదవండి. గబగబ. అతడు కళ్ళెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడిరి. అతడు వారిని చూసి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షం నా మీద నేడలా దాటిపోవద్దు. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటంటే ఎంత చక్కని మాట అండి. నాకైతే చాలా 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 సంతోషంగా అనిపిస్తుంది ఈ మాట చూస్తే. ఆయన ఎక్కడున్నాడు? గుడారంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? గుడారంలో ద్వారమున కూర్చొని ఉంటే ఆయనకు కూర్చున్న దగ్గరికి చాలా దూరం నుండి 3 మనుషులు వస్తున్నారు. హల్లెలూయా. దేవుని ఎట్లా ప్రేమించాలో చెప్తున్నాను. ఇంతకుముందు చాలా చెప్తూ వచ్చాను, కానీ పెడచెవులు ఉన్నాయి మనకు, దురద చెవులు ఉన్నాయి మనకు, దురదగొండ చెవులు ఉన్నాయి. ఇప్పటికైనా తీసివేసుకోండి. విని మీకు క్యాస్ట్ వచ్చిందా అని ఒక తెగులు ఇచ్చి మొత్తం వినకుండానే చేశాడు కదా. చెవులకు లాక్డౌన్ వేసాడు, నోటికి లాక్డౌన్ వేసాడు, దేహానికి మొత్తం ఏం చేసాడు? లాక్డౌన్ వేసాడు. ప్రపంచానికి కాదు, మన దేహానికి కూడా వేసాడు. మీకు అర్థమవుతుందా? గట్టిగా ప్రార్థన చేసి అల్లరి చేస్తే ఏమవుతుందని చెప్పిండ్రు? కేసులు అయినాయి కూడా పాస్టర్ల మీద. అయినా లేదా? లాక్డౌన్ వేసినట్టా లేదా? దేవుని బిడ్డలారా, సాతానుకు చోటు ఇవ్వద్దండి. సాతానుకి ఏం చేయొద్దు? చోటు ఇవ్వద్దు. మనిషిని మొత్తం కట్టివేయవచ్చు, కానీ మనుషులు మాత్రం కట్టేసే మానవుల లోకంలో లేదు. ఈ మనసు ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. అయితే అబ్రహాము చేస్తున్నాడు. అతని ద్వారములో కూర్చున్నాడంట. ఆయన ద్వారంలో కూర్చుంటే 3 మనుషులు కనిపించారట. ఎవరు కనిపించారు? 3 మనుషులు. ఈ రోజు రేపు మనము సేవకులను చూస్తూ ఉంటే ఏం చేస్తాము? మొక్కను తిప్పుకొని వెళ్ళిపోతాం. ఎందుకు? చూస్తే ప్రైజ్ లార్డ్ చెప్పాల్సి వస్తాం.
ఏడగలుగుతున్నాను. మా నోరు బంగారం నోరు, మా నోరు ముత్యముల నోరు, మా నోరు చాలా మంచి నోరు, జ్ఞానవంతురాలు నోరు మా నోరు. దైవ సేవకులను చూస్తే, దైవ సేవకురాలను చూస్తే, దైవ సేవకుల కుటుంబాలను చూస్తే, దైవ సేవకుల పిల్లలను చూస్తే, దైవ సేవకుల తల్లిదండ్రులను చూస్తే, దైవ సేవకుల భర్తలు భార్యలను చూస్తే మేము ప్రైజ్లో చెప్పాల్సి వస్తుంది. కానీ ఏం చేసుకుంటారు మనోళ్ళు ఏం చేసుకుంటారు? ముఖము తిప్పుకొని చూడనట్లే, చూడలేదు, చూస్తే చెప్తుంటే మంచిదే కానీ చూడలేదు అన్నట్టు. బా, దేవుణ్ణి కవర్ చెయ్య నీకు అంత ఉపాయం కలిగిందా? దేవుణ్ణి కవర్ చేయగలవా? దేవుని బిడ్డలారా, ఆ కాలంలో మరియా మార్త, లూకాసు వార్తలో ఉంటారుగా, మరియా మార్త కుటుంబ చరిత్ర లేదు కానీ మరియా మార్త అనే ఎవరు వాళ్ళు? దేవునికి భయపడువారు. హల్లెలూయా. ఈ మరియా మార్త ఎవరంట? దేవునికి భయపడువారు, లోకానికి భయపడువారు. కానీ ఎవరికి భయపడతారు? దేవునికి భయపడతారు. వాళ్ళ ఇంట్లో వజ్రాలు వడ్డూరేలు లేవు, వాళ్ళ ఇంట్లో ఎండి బంగారాలు లేవు, వాళ్ళ ఇంట్లో చదివిన వాళ్ళు లేరు, వాళ్ళ ఇంట్లో ఇల్లు బిల్డింగులు లేవు, ఇల్లు పొలాలు లేవు, వాళ్ళ ఇంట్లో సిరి సంపదలు లేవు, టప్పీలు ధాన్యము లేదు వాళ్ళ ఇంట్లో. వాళ్ళ హృదయంలో దేవుడు మాత్రమే ఉన్నాడండి. హల్లెలూయా. మరియా మార్త ఇంటికి ఆ ఊళ్ళో ఈ మరియా మార్త కన్నా ధనవంతులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, రాజులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, భూపతులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ ఎవరింటికి వెళ్ళలేదంటే అసలు. హల్లెలూయా. ఏం చేయలేదు? ఎవరింటికి వెళ్ళలేదు. ఎవరింటికి వెళ్ళండి? మరి ఎవరింటికి వెళ్ళండు? మరియా మార్త ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళితే దేవుని బిడ్డలారా, వాళ్ళు భయపడి ఏం చేశారు? యేసయ్య యొద్దకు నీళ్లు తీసుకెళ్ళి కాళ్ళు కడిగారు. హల్లెలూయా. ఏం చేశారు వాళ్ళు? ఉందా లేదా వాక్యం? నోటికి చెప్తున్నా మీకు. బైబిల్లో మరియా మార్తలు యేసయ్య ఇంటికి వస్తే యేసయ్యను ఎదుర్కొని ఇంట్లో కూర్చోబెట్టి కాళ్ళు కడిగినట్లు వాక్యం ఉందా? నేనే చెప్తున్నానా? ఉందా? లేనట్టుంది. మీకు అందరికి డౌట్గా ఉంది. ఉందా లేదా? గట్టిగా చెప్పొచ్చుగా మరి. ఉన్నది, ఉన్న మాటని చెప్తున్నారు. దేవుని బిడ్డలారా, కాళ్ళు కడిగింది వాళ్ళు నేను తెచ్చి. అయితే వాళ్ళకి ఏమీ లేదు కానీ యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య ఉన్నాడు కాబట్టి అక్కడ కార్యం ఏం జరిగింది తెలుసా? వాళ్ళ తమ్ముడు లాజరు రోగి అయిపోయి ఉంటే 4 రోజుల క్రితమే కబురు పంపారు. యేసయ్యకు వీలైనప్పుడు 4 రోజులకు తిరిగి వచ్చాడు. యేసయ్యను ఆ లాజరును సమాధి చేశారు. 4 రోజులు అయింది. మార్తమ్మ ఎదురుకి ఏం చేస్తున్నది? అయ్యా నీవుంటున్నా తమ్ముడు చనిపోకుండా, నీవు లేకనే నా తమ్ముడు చనిపోయ్యా. మరియా ఏం చేస్తున్నది? కాళ్ళ కడుగు కూర్చొని ప్రార్థన చేస్తుంది, ఇంట్లో ఏడుస్తుంది. అందరు కలిసి సమాధి వద్దకు పోతే అక్కడ ఏం జరిగింది? ఏం జరిగింది? చనిపోయిన శవాలు లేపు. 4 రోజులు అయింది. మార్త అంటున్నది అవిశ్వాసం కాదు మార్తకు. పని ఎక్కువైనా కోపమే, లేస్తాడు అంటే అవిశ్వాసమే. అందుకేమన్నాడు? మార్త మార్త విస్తారమైన పనులు పెట్టుకున్నావమ్మా. ఎవరి కోసం పెట్టుకున్నాడు? అనొచ్చా యేసయ్య ఈ మాట? అనొచ్చా యేసయ్య ఈ మాట? ఎవరి కోసం పెట్టుకున్నది పనులు? యేసయ్యకి కదండి కోసం ఏర్పాటు చేసేది. ఏమో పోనీ పాపమని యేసయ్య వస్తున్నాడండి, నేను మంచి మంచి వంటలు చేద్దామని పని పెట్టుకుంటే నన్ను పని పెట్టుకుంటున్నావు అంటావా? అన్నదా? యేసయ్య నేను ఒక్కదాని పనులు చేస్తుంటే నీకు చింత లేదా? మరి కొంచెం పని ఆశలు గమ్మనొచ్చు కదా, నీకు చింత లేదా?
విస్తారమైన పనులు పెట్టుకున్నావు మాట అంటే ఆ పనులు ఎప్పుడు కొట్టుకోవాలి మరి? ఏసై రాకముందే వంట చేయవలసింది అసలు. ఏసై రాకముందే ఏసై కోసం ఏం చేయాలి? వంట చేసి పెట్టాలి. అది భక్తి గల స్త్రీ అంటారు, భయం కలిగిన స్త్రీ అంటారు. మనలోకి చూసినప్పుడే భయం, చూడకుంటే భయం లేదు, భక్తి లేదు, ఏమీ లేదు. ఇక మన రాజ్యమే అన్నమాట. దేవుని బిడ్డారా, మన రాజ్యాన్ని ఇప్పటికైనా అనుకోండి. ఏసై రాజ్యాన్ని చేద్దాం, ఏసై రాజ్యాన్ని సంపాదించుకుందాం. దేవుని బిడ్డారా, ఆ సమయంలో మార్త వంట చేసింది, మరియా కాళ్ళ దగ్గర కూర్చున్నారు. ఇంకొకసారి ఏమో కాళ్ళు కడిగారు. దేవుని బిడ్డారా, మరి చివరికి వస్తే తమ్ముడు చనిపోయినప్పుడు అందరు కలిసి అమ్మ దగ్గర వెళ్తే, అయ్యా ఆసన కొడుతుందేమో, వాసన రంగులు ఉండు మార్తాని లాజరును లేపగలిగిన దేవ ఏమన్నాడు? లాజరా లాజరా బయటికి రా. ఏమన్నాడు? బయటికి రా, లాజరా నువ్వు బయటికి అన్నప్పుడు లాజరు వస్త్రములతో లేచి బయటికి వచ్చేసాడు. ఎవరు కట్టిండ్రో ఆ మనుషులు, ఎవరు కట్టిండ్రో ఆ కట్లు, ఆ బట్టలు విప్పండి, ఆ కట్లు విప్పండి అని మనుషులు కట్టిన కట్లు మనుషులతోనే ఇప్పించింది, మనుషులు పెట్టిన రాళ్ళు మనుషులతోనే ఇప్పించింది. అంటే దేవుడారా, మనల్ని బాధ పెడుతున్న ఈ సాతాను కట్లను దేవుడు సాతాను చేత విప్పియడా? దుష్టుడు కట్టిన కట్లు దుష్టుడే విప్పాలి కదా. కానీ ఆ శక్తి నీకుందా? ఆ శక్తి నీకుందా? ఆ బలము నీకుందా? అధికారం నీకుందా? అని మనం భయంతో నడుస్తున్నామా? భయం లేకుండా నడుస్తున్నామా? దేవుని సేవకులను, దేవుని కుటుంబాన్ని, దేవుని బిడ్డారా, పాస్టర్కి ఒక్కరికే విలువిచ్చి, పాస్టర్కి ఒక్కదానికే విలువిచ్చి మిగతా వారిని సింపుల్గా చీపుగా చూస్తున్నావా? దేవుని బిడ్డారా, కొర్నేలి విషయంలో అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో చూస్తుంటే తన్ను కూడా చూడండి ఒకసారి. ఏమంటున్నాడు? నీ వచ్చింది మంచిది, నిన్ను పిలిపించమని నిన్న నాకు దేవుడు మాట్లాడిండు, దేవదూత వచ్చి నాకు చెప్పింది. నీ వచ్చింది మంచిదని ఇంటందరూ పేతురును ఎదుర్కొన్నాను చూస్తున్నాను. ఎందుకు? యేసయ్యనే ఎదుర్కోవాలి. యేసయ్య శిష్యులను ఎందుకు ఎదుర్కోవాలి? హల్లెలూయా. యేసయ్య వస్తేనే ఎదుర్కోవాలి. ఎవరో ఒక గ్రాములు అన్నం వండి పెట్టుకున్నారట, యేసయ్య వస్తేనే పెడతాను. ఎవరు వస్తే? యేసయ్య వచ్చిన దాకా నేను ఎవరికి పెట్టి అన్నం? యేసయ్య రావాలైతేనే నేను అన్నము పెట్టాను అని వండి పెట్టుకొని కూర్చున్నాను. 3 సార్లు వచ్చిండ్రు పోయిండ్రు, కానీ దేవుడు వచ్చిండు పోయిండు, అన్నం పెట్టలే. ఆలోచన చేస్తాను. దేవుని బిడ్డారా, పేదరాల ఇంటికి వెళ్ళి, ఒక 2 దంపతుల ఇంటికి వెళ్ళి ఏం చేసిండు యేసయ్య? భోజనం చేసి తెల్లారంతవరకు అది అట్లనే ఉంది. అట్లా యేసయ్య వస్తేనే ఎదుర్కొంటాం మనం. అంటే సేవకుని సేవకురాలనే ప్రేమిస్తాం. ఇద్దరు పాస్టర్ని పాస్టమ్మని, ఆ దంపతులనే ప్రేమిస్తాం, వారి కుటుంబాన్ని ప్రేమించాం. దేవుని బిడ్డారా, మా అయ్య నేర్పించింది ఈ మాట నాకు. మా ఆత్మీయ తండ్రి, అమ్మా మరి అమ్మా ఇక్కడ రా అని, పెద్ద మనిషి కదా రా, అమ్మ దగ్గర ప్రార్థన చేయించుకో అని చెప్పాడు. హల్లెలూయా. ఆమె ప్రార్థన చేస్తేనే మేమందరము సేవకులం అయ్యాం. మా డాడీ గారు, మా మమ్మీ గారు ప్రార్థన చేస్తేనే మేమింత సేవకులమైనాం. మరి వారి దీవెన మీకు కావాలి, మా దీవెన మీకు కావాలని ఇవన్నీ భయభక్తులు నాకు నేర్పించాను. ఎందుకు? మరి ఈ గుమ్మంలోనికి రాగానే ఆత్మ ప్రేరేపిస్తుంది. వీళ్ళు ఒక్కరిని మాత్రమే ప్రేమిస్తున్నారు. ఈ ప్రపంచంలో చాలా మంది ఒక్కరిని ప్రేమిస్తున్నారు, ఇద్దరిని ప్రేమిస్తున్నారు. సేవకుల్ని సేవకురాలని ప్రేమిస్తున్నారు. సేవకుల కుటుంబాలంటే వీళ్ళకి అసహ్యంగా ఉంది. వీళ్ళే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు అని చెప్పారు. అందుకే దేవుని బిడ్డారా, ఇక్కడ చూడండి, ఈ మరియా మార్త ఇంటికి
దేవుడు వెళితే కాళ్ళు కడిగారట. 2-3 అంశాలు మీకు చెప్తాను, గుర్తు చేస్తాను ఎట్లా ప్రేమించింది వాళ్ళు. మనసు వస్తేనే కాళ్ళు కడుగుతామా? మనసు లేకున్నా కాళ్ళు కడుగుతామా? కాళ్ళు కడగాలంటే ఎంత మనసు కావాలి? ఎంత మనసు కావాలి? మీరు ఆలోచన చేయండి. ఎంత పెద్ద మనసు అయితే ఒక కాళ్ళు కడగరు. అంటే యేసయ్యని మాదిరిగా శిష్యుల కాళ్ళు కడిగి వచ్చాడు. యేసయ్య కాళ్ళు, మరి శిష్యుల కాళ్ళు కడిగాడు కానీ మరియా మార్త కాళ్ళు కడిగాడు. హల్లెలూయా! వీళ్ళు ఎంత ధన్యులు కదా, ఎంత ధన్యులు కదా. శిష్యుల కాళ్ళు ఎందుకు కడిగాడు? వీళ్ళకి ఇట్లా కన్నా జ్ఞానం వస్తుందేమని కడిగాడు. నాకున్న దీని మనసు వీళ్ళకి ఇట్లా కన్నా నేను కాళ్ళు కడిగితానన్నా వస్తుంది కదా అని కడిగాడు. కానీ మరియా మార్త నీళ్ళు తీసుకెళ్ళి ఇంటికి వెళ్తే ఎదుర్కొని కాళ్ళు కడిగారు. ఏం చేశారు? కాళ్ళు కడిగారు. ఇది ఎవరికి సేవ చేసినట్టు? యేసయ్యకు సేవ చేసినట్టు. సేవ చేసింది వ్యర్థం పోయిందా? తన చనిపోయిన తమ్ముడు లేపబడ్డాడు. హల్లెలూయా! మనం పాపంలో పడిపోతుంటే చెడిపోతుంటే కూడా దేవుణ్ణి ప్రేమించినట్లయితే దేవుణ్ణి కనబడతాడా ప్రేమించడానికి? మరి ఎవరిని ప్రేమించాలంటారు ఇప్పుడు? ఎవరిని ప్రేమించాలి? అనేకుల్ని ప్రేమించాలి. దేవుని సేవకులు ఒక మాట అంటాడు, నన్ను చూసిన వారు, నన్ను చేర్చుకున్నవాడు నా తండ్రిని చేర్చుకున్నాడు. నన్ను చూసిన వాడు నా తండ్రిని చేర్చుకున్నాడు. నా మాట వినవాడు నా తండ్రి మాట. అంటే యేసయ్య భూలోకంలో ఉన్న రోజు కనిపించాడు. ఆ తర్వాత ఆయన ఏమన్నాడు? ఇదిగో పరిశుద్ధాత్మ మీ యొద్ద ఉంటుంది. పరిశుద్ధాత్మను ఎవరైతే పొందుకుంటారో వారికి 24 గంటల కాంచ. మరి పరిశుద్ధాత్మను చూసిన వాడు దేవుని చూశాడు, దేవుని చూసిన వాడు దేవుని తండ్రిని చూశాడు. ఆ రకంగా మేలు జరిగింది మరియా వాళ్ళకు కలిగిన దీని మనసు. వారు కాళ్ళు కడిగారు యేసయ్యకు. హల్లెలూయా! ఇప్పుడు యేసయ్య కనిపించడు కనుక దేవుని బిడ్డ, దేవుని సేవకులను మనము చేర్చుకున్నట్లయితే, దేవుని సేవకులకు చేసినట్లయితే, దేవుని సేవకులను ప్రేమించినట్లయితే, దేవుని సేవకులకు విలువించినట్లయితే ఎవరికి ఇచ్చినట్లు? దేవునికి ఇచ్చినట్లు. పో ఏం చెప్తావు మాకు అనుకుంటా, మా దుమ్ము మాత్రం నువ్వేం చేస్తావు? దులిపేసుకుంటా. నీకు ఈ మాటలు వింటావా, అంగీకరిస్తావా, అంగీకరించావా నాకు తెలియదు, కానీ మా మీద ఉన్న దుమ్మకి నువ్వేం చేసుకోవాలి? దులిపేసుకోవాలి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, సేవకుడు మన కోసం మధ్యవర్తిగా పని చేస్తూ ఉన్నారు. సేవకురాలు మధ్యవర్తిగా పని చేస్తూ ఉన్నారు. కావలి కాస్తూ ఉన్నారు, కావలితనము చేస్తూ ఉన్నారు. హల్లెలూయా! అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసేది ఇంకా రెండోది ఏంటంటే, కొర్నేలు ఉన్నాడు కదా అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో. దేవుని బిడ్డలారా, పేతురు ఇంటికి వచ్చాడు. ఆ మాట దొరికితే చదవండి. పేతురు ఇంటికి వచ్చాడు. పేతురును ఎట్లా ఎదుర్కొంటున్నాడో చదవండి. పేతురును కొర్నేలు ఎట్లా ఎదుర్కొంటున్నాడో చదవండి. దొరికిన వారు చదవాలి. ఇటలి పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. కిందికి చదువు. ఇతడు తన పేతురు ఇంటికి వచ్చాడు. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి చూడండి. నమస్కరించాడు. ఇక్కడ మరియా మార్త దేవుడిని ఎట్లా ప్రేమించాలని చెప్తున్నాను ఈరోజు. దేవుడు మన కంటికి కనబడడు గనుక, పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు గనుక, ఆ పరిశుద్ధాత్మ వరం కలిగిన మనము అబద్ధ సేవకుల్ని కాదండి ప్రేమించేది. ఎవరిని ప్రేమించాలి? నీ ఆత్మీయ తల్లిదండ్రులు ఎవరో, నిజమైన సేవకులు ఎవరో, నీ కోసం ఎవరైతే ప్రయాసపడతారో దేవుని బిడ్డారా, వారి మీద కొంచెం లక్ష్యం ఉంచండి. వారు చెప్తున్న మాటల మీద లక్ష్యం ఉంచండి. దేవుని వాక్యము లక్ష్య పెట్టండి. దేవుని బిడ్డారా, లోపలికి రాగా అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసి,
అర్థమైంది మాట మీకు? మనము ఈ కాలంలో ఈ ప్రపంచంలో ఏం చేస్తున్నాము? సేవకుడే కదా పేతురు. యేసుక్రీస్తు అంటే దేవుడు, మరియా మార్త మరి ఆయన దేవుని పాదాలు కడగడానికి అదృష్టం దొరికిందంటే ఎంత భాగ్యవంతుడు. కానీ యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి ఏమయ్యాడు? ఆరోహణం. ఆయన పోయిన తర్వాత పేతురు కొర్నేలి ఇంటికి వచ్చాడు. అర్థమవుతుంది మాట? పేతురు కొర్నేలి ఇంటికి వచ్చాడు. ఇప్పుడు పేతురే దేవుడు కొర్నేలికి అన్నంటారా? అంతేనా? పేతురే దేవుడు లాగా కొర్నేలికి, పేతురే దేవుడు లాగా. అయితే పేతురు ఏమంటుండు? లేచి నిలవము, నేను కూడా నీలాంటి యేసుక్రీస్తు పక్షపాతి కాదని నేను ఇప్పుడు తెలుసుకుంటున్నాను. చాలా దాన్ని వెళ్ళారా? ఎట్లా ఎదుర్కొన్నాడు? మరియ మాతలేమో నిజంగా యేసయ్యకే పాదాలు కడిగి, ఈ పేతురుకేమో కొన్నేళ్ళు ఏం చేశాడు? పాదముల మీద పడి ఎదుర్కొని పాదముల మీద పడి నమస్కారం చేశాడు. అంటే సేవకుల ప్రతి సేవకుల కాలు మొక్కమని కాదు. హల్లెలూయా. దేవుని బిడ్డారా, మనస్సు, ప్రేమ, మనస్సు ఏం కావాలి? మనసు ఆనుకుంటేనే మాటలు ఆడగల, మనసు మాట్లాడితేనే పెదవులు పలకగల, హృదయం ప్రేరేపిస్తేనే ఇంటికి వెళ్ళగలం, ప్రార్థనకు వెళ్ళగలం. ఏ పని చేయాలన్నా మనసు వస్తేనే చేయగలం. దేవుని బిడ్డలారా, పిలిపించమని దేవుడు చెప్పాడు గనుక పిలిపించాడు. ఎదుర్కొన్నాడు, కాళ్ళ మీద పడి నమస్కారము చేసింది. కాళ్ళ మీద పడి నమస్కారము చేసింది. మరి ఆది కాండములు అబ్రహాము చూస్తే ఏం చేస్తున్నాడు? సాష్టంగా నేల మట్టుకు వంగి నమస్కారము చేశాడు. హల్లెలూయా. నీ దాసుని దాటిపోవద్దయ్యా మీరు. హల్లెలూయా. యేసయ్య ఇంటికి వచ్చాడు, స్త్రీలు ప్రేమించారు. పేతురు కొర్నేలి ఇంటికి వచ్చాడు, ఎదుర్కొన్నాడు, కాళ్ళు పట్టుకున్నాడు. అబ్రహాము దగ్గరికి రాకుండా దేవుని బిడ్డలారా అక్కడ సొదొమ గొమొరకు వెళుతున్నారు వీళ్ళు చూడడానికి. అబ్రహాము యొద్దకు వస్తున్నట్టు చూసి, అయ్యా మీరు వెళ్తున్నారు కానీ నన్ను దాటిపో. ఏమంటున్నాడు? నన్ను దాటిపోవద్దు, నీ దాసుని దాటిపోవద్దు అని వాళ్ళని బ్రతిమిలాడి ఇంటికి తీసుకొచ్చి ఈ చెట్టు కింద కొంచెం చల్లబుచ్చుకొని కొంచెం నీళ్ళు, కొంచెం ఆహారం తెచ్చాడు. ఆయన మాటలు అక్కడ వింటుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవునికి ఆహారం పెట్టి అధికారం పొందుకున్నాడు అబ్రహాం ఆ కాలంలో. దేవుని కాళ్ళు కడిగే భాగ్యం పొందుకున్నారు ఇద్దరు స్త్రీలు. ఇప్పుడు చూడండి, అబ్రహాము ఏం చేశాడు? లేగదూడను కోసి పిండి వంటలు చేసి ఏం చేశాడు? భోజనం పెట్టాడు. ఎవరికి? దేవదూతలకు, దేవునికి. భోజనం పెట్టిన తర్వాత వెంబడించి సొదొమ గొమొరలో తన లోతును రక్షించుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఆలోచించండి ఒక్కసారి. మనము ఇంటికి సేవకులు వెళ్ళినా దేవుని బిడ్డలారా ఇక్కడ చూడండి, ఇంటికి సేవకులు వెళితే నీళ్ళు ఇచ్చే దిక్కు లేదు కదా. ఏం లేదు? నీళ్ళు ఇచ్చే దిక్కే లేదు. నీళ్ళు ఎందుకు ఇస్తామమ్మా? నల్లున్నది బయట వస్తా గడుకొని రావాలి. నిజమే, ఆ కాలంలో చెంబుతో నీళ్ళు ఇస్తే దేవుని బిడ్డలారా చెంబుతో నీళ్ళు తీసుకుని ఎంత బాగా అనిపించేది, ఎంత సంతోషం అనిపించేది. నాకు ఆ అదృష్టం లేదు దేవుడు ఎందుకో. మరి నాకు ఆ అదృష్టం చాలా చాలా దక్కించుకోవాలని ఆశ ఉండే. నాకు సేవకులకు సేవ చేయాలి, సేవకుల కాళ్ళ కడవాడు బ్రతకాలి, సేవకుల కాళ్ళ కడ వండుకోవాలి, సేవకుల బట్టలు ఉతకాలి, సేవకుల
కాళ్ళు ఎత్తాలని ఆశ ఉండే నాకు. మందిరానికి ఏమేమో తీసుకొని వెళ్ళాలి, మందిరానికి అన్నీ ఇవ్వాలని ఎంతో ఎంతో ఆశ ఉండే నాకు. అది కొన్ని రోజులే దక్కించాడు నాకు. సేవకుల దగ్గర ఉంటే వాళ్ళ కాళ్ళు నొప్పి పెట్టకున్నా కానీ వాళ్ళ పక్క కూర్చొని, వాళ్ళ మంచం మీద పండుకుంటే వాళ్ళ పక్క కూర్చొని వాళ్ళ కాళ్ళ మీద ఎత్తిపెట్టి పండుకుందని. అంత పిచ్చి సేవకులు అంటే మరి ఎందుకు? అందుకే అంత పిచ్చున్నదానికే, అందుకే నాకు దేవుని బిడ్డలారా, నా ఆత్మీయ తల్లిదండ్రులు తొందరగా నాకు దూరం అయ్యింది. దేవుని బిడ్డలారా, సేవకులు అంటే పిచ్చిన ఆలోచించండి. సేవకుల మీద పిచ్చి ఉన్నది అని మనం అనుకుంటున్నాం, కానీ అది దేవుని మీద పిచ్చి. హల్లెలూయా. సేవకుల్లో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉన్నా సరే కానీ సేవకులు ఇంటుంటే ఎంత సంతోషం, ఎంత ఆనందం. వారం వారం నేను సేవకుల దగ్గర, ఎందుకంటే మీరు నేర్చుకోవాలని చెప్తున్నాను ఈ మాట, సేవకుల దగ్గర వారం వారము పోయి ఉండేదాన్ని. సంవత్సరం అంతా ఏడ్చిపెట్టి పోయి ఉండేదాన్ని, యథార్థంగా ఉండేదాన్ని. సేవకుల ఇంట్లోండి పొద్దున 5 గంటలకు లేచింది మొదలుకొని రాత్రి 10 గంటల వరకు నా చేతుల పని కింద పడేది కాదు. పలుమార్లు చెప్తుంటాను, బుద్ధి జ్ఞానం తెచ్చుకుంటారండి. అయినా నాకు ఇప్పటికైనా తెచ్చు. మీకే మంచిది, మీరే తండ్రి. హల్లెలూయా. నేను బతికినా సచ్చినా ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగుతాను అని చెప్తాను. దేవుని బిడ్డలారా, 10 గంటల దాకా కూడా నా పని చేతులకి వెళ్ళేది కాదు. ఒక పనెంట పని. తినుడు కూడా మాత్రం నిలబడి తినేదాన్ని. మధ్యాహ్నం లంచ్ మాత్రమే కొంచెం యథార్థం చూసి తినేవాళ్ళు అమ్ములతో. దేవుని బిడ్డలారా, అయినా కానీ ఈ చేతులకు, ఈ కాళ్ళకు, ఈ మనసుకు విసుకొచ్చేది కాదు. వారం ఉంటే వారం రోజు దాకా కూడా అదే పని. చివరికి వస్తే మరి అమ్మా అంత పని అయిపోయింది కదా, ఇక రేపు పండుగ చేసుకుందాం అంటున్నాం. ఏం పండుగ చేసుకుందాం? పోలేలు చేసుకుందాం. ఎంత పెద్ద పని అండి అది, పెద్ద పనే కదా. అల్లక పిండి దగ్గర బజ్జీలు వేసింది కదా, అదంతా మళ్ళీ నేను ఒక్కదాన్ని చేయాలి. అమ్మయ్యా పెట్టిన ఆ పని నాకు అనుకున్నది కాదు. మా అమ్మ పూజలు చేయమన్నది. ఆ పూర్ణం ఎంత మెత్తగా రుబ్బుతామో, ఎంత మెత్తగా పోలు వస్తుందో, నన్ను అంత మెత్తగా రుబ్బయ్యా అనుకున్నా. హల్లెలూయా. నాతో నెరసుండొద్దయ్యా, పూర్ణమైన మనసు అన్నావు కదా యోహాను సువార్తలో. నన్ను ఆరాధించేవారు ఎట్లా ఆరాధించాలి? పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో. ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని పూర్ణముగా నేను స్తుతించాలన్నావు కదా నాయన. నేను ఇప్పుడు పూర్ణం రుబ్బబోతున్నాను. అందులో నెర్సు ఉండకుండా నేను ఎట్లయితే రుబ్బి చేస్తానో కమ్మగా, నన్ను అంత కమ్మగా రుబ్బు, నన్నంత పరిశుద్ధపరచుకో, పవిత్రపరచుకో తండ్రి. నీ దేవుని, నీ సేవకులకు, నీ శిశువులకు నేను సేవ చేస్తే నన్ను దండురాలను అవుతాను. నా పాపాలన్నీ కొట్టుకొని పోతాయేమో. పుట్టిన నాటి నుండి నేటి వరకు పాపం చేస్తూ విరక్తి వచ్చిందయ్యా. అబద్ధాలు ఆడి, మోసం చేసి, అన్యాయం చేసి, బాగా తిని బాగా బలిసి, ఉపవాసాలు చేయక నానా పాపాలు చేసి ఉంటాం. ఇవన్నీ పోతాయేమో తండ్రి. ఆ రకంగా అనుకున్నాను. పెద్ద పెద్ద అండలు తవ్వేటప్పుడు ప్రభువా దీనికి ఎంత మసి పట్టింది, నా ఉదయానికి ఎంత మసి పట్టిందో చూడండి ఒకసారి. ఇది కంట్లకు కనబడుతుంది, కానీ నాదైతే కంట్లకు కనబడదు కదా. నన్ను తోమయ్యా, నన్ను రాకు బాగా. ఈ కొబ్బరి నారతో ఈ పాత్రను రాకినట్టు నీ సాకలోని సబ్బుతో, నీ వాక్యంతో నన్ను రాకుమని అనుకుందని. అందుకే దేవుడు బిడ్డలారా, ఆ ఆశను బట్టి, ఆసక్తిని బట్టి దేవుడు నన్ను సేవలు అయిపోతాడు. ఒక విశ్వాసం ఉంటుంది, బాగుంటుంది. హల్లెలూయా. అనేకులకు సేవ చేస్తాం. వాళ్ళు తన్నినా వాళ్ళు కాలు పట్టుకుంటారు. అంత ఆశ ఉంటుంది, కానీ ఆశ ఆశ. దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఇక్కడ చూస్తే కొర్రెలు ఎదుర్కొని కాలు పట్టుకుని
మరి మార్తలను చూస్తే కాళ్ళు కడిగిరి. మరి అబ్రహామును చూస్తే ఆయన కూడా సాగిళ్ళు పడి నమస్కారం చేసి భోజనం పెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? భోజనం పెడుతూ ఉన్నాడు. మరి ఇటువంటి క్రియలు, నడికలు, ప్రవర్తన మనలో ఉంది. నా భార్య కాదు, నేను ఆమెకు పెన్నిటిని కాను అంటాడా దేవుడు? అంటాడా దేవుడు? అన్నాడు కదా. ఎందుకంటాడు? ఎప్పుడు అంటాడు? తన కోపం తెప్పించినప్పుడే ఏమంటాడు? నువ్వు నా భార్య కాదు, నేను నీకు భర్తను కాదు. యెషయా 54 ఏమంటాడు? నీ సృష్టికర్త అయిన దేవుడు నీకు ప్రసంగులు అంటాడు, నీ సృష్టికర్తను నీకు నూనె కాలములో నీ స్మరణకు ఆలోచించండి. ఈరోజు మన వాక్య భాగం దేవునికి అంత కోపం వచ్చి ఆ మాట మాట్లాడుతున్నాడంటే మరి దేవుని సమాధానపరచడానికి మార్గం ఏమైనా ఉన్నదా అని ఆలోచన చేస్తామా? చేస్తే చాలా మార్గాలు, చేయకపోతే ఏ మార్గము కాపచ్చడంటే ఏం లేదు. లేదు చేత కాదు, మాకేమన్నంటే మాకు చేత కాదు, మా కోపికి లేదు. నీ కోపకుండా ప్రతిదానికి ఓపిక ఉంది, ప్రార్థనకి ఓపిక లేదా? నిజంగా ఉండాలి. ఆ కాలంలో అంత మర్యాద చేసి ప్రేమించారు. ఈ కాలంలో సేవకులను చూస్తే మొక్కలు తిప్పుకుంటారు. ఏం చేస్తారు? మొక్కలు తిప్పుకుంటారు. ఇంటికి వస్తే నీళ్ళు ఇవ్వదు. అమ్మ ప్రైజులాడని కూడా పిలుసుడు కూడా విలువదు. అవసరమైతే సావుకులు వస్తుంటారు ఆయన అని కల్పిస్తుంటే రోజులు అర్థం ఎంత అన్యాయం. దేవుని బిడ్డలారా చూడండి, నపుంసకుడు రథంలో కూర్చొని వాక్యం చదువుతా ఉన్నాడు. ఎవరు? నపుంసకుడు వాక్యం చదువుతా ఉన్నాడు. యేసయ్య గ్రంథం తీసి చదువుతా ఉన్నాడు. ఏమని? యేసయ్య నలగొట్టబడుతున్నాడు, విరగొట్టబడుతున్నాడు, మన పాపములన్నీ భరిస్తున్నాడు, మన వ్యసనములన్నీ సహిస్తున్నాడు అన్న మాటలని చదువుతున్నాడు. అదేనా? చదువుతూ ఉంటే దేవుని బిడ్డలారా ఆయనకు అర్థం కావడం లేదు. అప్పుడు దేవుని ఆత్మ పిలుపుతో మాట్లాడి, పిలుపు పాడైపోతున్నాడు చూడతారు అతను. మరి వాక్యం చదువుతున్నాడు కానీ అర్థమే కావడం లేదు, నువ్వు వెళ్ళి ఆ రథంలో కలుసుకో. బా ఎంత మంచి మాట అండి. అంటే సేవకులను విశ్వాసుల కోసం ప్రార్థన పెడతాడండి దేవుడు. ప్రార్థన పెడతాడు. నిజమే. ఆకలి పెడతాడు. ఇట్లా వెళ్ళి నపుంసకుని కలుసుకొని ఆ చదువుతున్న వాక్య వివరణ చెప్పుకోవాలి. వెళ్ళండి పెళ్ళి రథములు కలుసుకున్నాడు. హల్లెలూయా. కలుసుకొని ఏం చదువుతున్నావయ్యా అంటే యెషయా గ్రంథం చదువుతున్నాను. మరి అర్థమవుతుందా? చెప్పేవాళ్ళు లేకపోతే ఎట్లా అర్థమవుతుందండి? హల్లెలూయా. చెప్పేవాడు ఉంటేనే కదా అర్థమయ్యేది. చెప్పేవాళ్ళు లేకపోతే ఏమర్థమవుతుంది? దానికోసం విరది చేసి అని చెప్పి తనకు వెళుతూ ఉంటే ఆ మాటలు మాట్లాడుకుంటూ వెళుతూ ఉంటే ఆయన రథం ఆపి ఎక్కించుకున్నారు. ఇద్దరు చదువుతూ వెళుతూ ఉంటే నీళ్ళు వచ్చినాయి. అయ్యా మరి నీళ్ళు అయితే వచ్చినాయి, నాకు బాప్తిసానికి ఏమన్నా ఆటంకమా? ఏం లేదు, బాప్తిసం ఇచ్చింది. అదృశ్యుడండి. మళ్ళీ పిల్లికి కనబడలేదు. హల్లెలూయా. మరి మన బ్రతికేమిటి? మనం ఎట్లా ప్రేమిస్తున్నాం దేవుణ్ణి? ఎట్లా ప్రేమిస్తున్నాం దేవుణ్ణి? మనము కొన్ని శిక్షలు తెచ్చుకుంటాం, కొన్ని బలహీనతలు తెచ్చుకుంటాం, కొన్ని కరువు తెచ్చుకుంటాం, కొన్ని ఇబ్బందులు తెచ్చుకుంటాం, కొన్ని నిందలు తెచ్చుకుంటాం, దేవుని మీద వేస్తాం. అది పద్ధతి కాదుగా. దేవునిలారా కింద మనం నడుస్తూ ఉంటే కింద తేలుందని తెలుసు. తేలు మీద అడుగు పెడుతుంటుందా? ఊరుకుంటుందని
పుట్టకుండా పుట్టదా ఉంటుంది కదా. తేలుగుట్టే దేవుని కళ్ళు కనబడకపోయినేమో నా కాలుకు తేలుగుట్టే అంటే అర్థం ఏంటి? చేసేది తప్పు నీవు, చేసేది పాపము నీవు, అక్రమంగా నడిచేది నీవు, అన్యాయంగా నడిచేది నీవు, దేవునికి ఎదురు తిరిగేది నీవు, దేవుని మాట వినకుండా ముఖం తిప్పుకునేది నువ్వు, దేవుని ప్రేమించకుండా నిన్ను నీవే ప్రేమించుకున్నదా నువ్వు. మరి దేవుడు కొట్టే శిక్షించే దేవుడు శిక్షించే కరువు ఇచ్చే కాలం ఇయ్యకపాయి అంటే అది ఎవరు తెచ్చుకున్నది? మనమే తెచ్చుకున్నది. కాబట్టి దాన్ని ఒప్పుకొని వదిలిపెట్టాలి. ఎట్లా ప్రేమిస్తున్నాం చెప్పండి దేవుణ్ణి మనము? బైబిల్లో ఇంకా చాలా మనసు పూర్తిగా ప్రేమించి త్యాగం వస్తే ఎక్కడి నుంచి చూస్తున్నాం కదా. సువార్త ప్రకటించి ఏమయ్యాడు అతను? ఏమయ్యాడు? సాక్షి అయ్యాడు దేవుని కోసం. నువ్వు నేను దేవుని సేవకునే ప్రేమించిన వాళ్ళం మత సాక్షి అవుతామా? దేవుని సేవకులకు నీళ్ళు ఇయ్యని వాళ్ళము, దేవుని సేవకులను పలకరించిన వాళ్ళము, దేవుని సేవకులకు ప్రైజ్లార్డ్ చెప్పిన వాళ్ళము, దేవుని సేవకుల్ని హేళన చేసేవాళ్ళం, దేవుని సేవకుల మీద నిందలు వేసేవాళ్ళం. మనం దేవుని సేవకులే పిలవాలి, మనం దేవుని సేవకులే ముందు దండం పెట్టాలి, మనం దేవుని సేవకులు ఇంకా అవసరమైతే మన కాళ్ళు కడగాలి, మళ్ళీ అస్తమానం బతిమలాడాలి, ప్రార్థన చేయమని, బైబుల్ చదవమని. దేని విషయంలోనైనా దేవుని సేవకులు మనల్ని బతిమలాడితే మనకు సంతోషం. ఆలోచించండి. దేవుని సేవకులను మనము ప్రేమిస్తున్నామా? వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారా? ఆలోచించండి. దేవుని సేవకుడే ప్రేమిస్తూ వస్తే మీకు వచ్చే దీవెనలు కూడా దేవుని సేవకుడికే వచ్చాయి. అప్పుడు మీకేం రాదు? ఆలోచించండి. దేవుని కుటుంబాన్నే ప్రేమించాలి. దేవుని కుటుంబాన్ని, అందరం దేవుని కుటుంబీకులమే, అందరం దేవుని బిడ్డలమే. దేవుని సేవకుల కుటుంబాలను ప్రేమించాలి, కుటుంబ సహితముగా ప్రేమించాలి. దేవుని బిడ్డలారా, దేవుని సేవకులు ఒక్కరిని ప్రేమిస్తే సరిపోదు. దేవుని సేవకురాలు ఒక్కదాన్ని ప్రేమిస్తే సరిపోదు. ఇతరుల మనసు ఏమవుతుంది? పాస్టర్ అయినా రమ్మన్నారులే, నన్ను ఏం రమ్మనలేదు, ఆవిడ గాడికి నేను ఇష్టం ఉండను, పాస్టరే ఇష్టం అంటే మనసు బాధనే కాదు, అక్కడ బాధనే కదా. సేవకుడే ఇష్టము, మేము తల్లిదండ్రులంటే ఇష్టం లేదు, మేము పిల్లలమంటే ఇష్టం లేదు. విశ్వాసులు అందరూ తను ఒక్కడనే ప్రేమిస్తారండి అంటే వాళ్ళ మనసు మనం ఏం చేస్తున్నట్టు? గాయపరుస్తున్నట్టు, వాళ్ళకు విలువ ఇవ్వనట్టు. వాళ్ళు దేవుని సేవకుల కుటుంబీకులు. ఎవరినైనా చాలా మందిని చూస్తుంటారు, కానీ అది పద్ధతి. మనం ఎట్లా ప్రేమించాలి యేసయ్య అనేది ఇప్పుడు 2-3 ద్వారా మనం నేర్చుకున్నాం. కొన్ని లెక్క ప్రేమించిండు, ఎదుర్కొన్నాడు, కాలు పట్టుకోలేదు కాదు, హృదయంలో దేవుని కాలు అప్పుడు సావుకునే కాలు పట్టుకోక కానీ మనస్సు అత్తుకుంది. హల్లెలూయా. అయితే రెండో చూస్తుంటే దేవుని బిడ్డలారా, అబ్రహాం ఏం చేశాడు? భోజనము ఏర్పాటు చేశాడు. మరి భర్తలు ఏం చేశారు? కాళ్ళు కడిగారు. ఆ వాగ్దానం దొరికింది. పాపపు స్త్రీ ఏం చేసింది? కాళ్ళను కడిగింది. అక్కడ ఒక మాట అంటాడు, ఎంత పిచ్చి మొక్కం దీది, నిన్న మొన్న వ్యభిచారి ఇప్పుడు ఏసఐ కాళ్ళు కడగాలంటే దీనికేమన్నా అధికారమా అని బెదిరిస్తూ ఉంటాడు. సిమోను పేతురు, సిమోను నీ ఇంట్లోకి వచ్చినప్పటి సంది నువ్వు కాళ్ళు కడగని నీళ్ళని నీయలేదు, కానీ ఇంకా ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు అన్నట్టు మాట్లాడు. ఆ స్త్రీ అయ్యాము తన పాపాలను ఒప్పుకొని కన్నీళ్ళతోనైనా కాళ్ళు కడిగింది. మళ్ళీ కడిగిందా యేసయ్య?
కడగలేదు. వీళ్ళ ముగ్గురికి మాత్రం కాలు కడగలేదు, శిష్యులకు మాత్రమే కడిగారు. యేసయ్య కాళ్ళు కడిగే భాగ్యవంతుల మనమైతే అంతకంటే మించిన భాగ్యం ఇంకేమీ లేదు. యేసయ్య ఇంటి వారిని బ్రతకాలి, పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతకాలి. యోసేపు చూడండి, అధికారి ఇంట్లో అన్నీ చేస్తున్నాడు, కానీ నేను ఇన్ని చేస్తున్నా అని గర్వపడింది అహంకారం. చివరికి వస్తే ఏం చేసిండు, తన కుటుంబం అంతటిని కూడా 70 మందిని కూడా ఏం చేశాడు, పోషించే భాగ్యాన్ని పొందుకున్నాడు. ఆ స్థాయికి ఏం తీసుకొచ్చిందంటారు, తనకున్న దీన మనసు, తనకున్న మంచితనని, తనకున్న పవిత్రతని, తనకున్న పరిశుద్ధతని. సగం రాజ్యం ఇస్తే కూడా వద్దు అనే మాట రాజు నోట రాకుండా పొందుకున్నాడు. అట్లా దేవుడులారా మనము కూడా ఎందుకో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మనల్ని దేవుడు దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు అని మనం విర్రవీగిపోకూడదు. ఎవరైనా సరే ఇచ్చినందుకే కాదు, ఎంత సిరి సంపద ఆస్తి పరిస్థితులు ఇస్తే అంత కుక్కలాగా పడి ఉండాలి దేవుడి దగ్గర. అంత కాలు పట్టుకుంటారు, అంత దీన మనసు కలిగి ఉండాలి, అంత దేవుని సేవకులకు లోబడి ఉండాలి. నువ్వెంతెంత లోబడకుండా ఉంటావో అంతంత కరువు, ఇరుకులు, ఇబ్బందులు నీకు వచ్చి పడతాయి. ఆలోచించు, దేవుని సన్నిధిని ముందుకు సాగాలి. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు భూలోకానికి? మన కోసమే వచ్చాడు కదా. మనం మంచిగా ఉండాలని వచ్చాడు. చనిపోయి తిరిగి రానుండి ఆయన గాయాలు పొందాడు, ఆయన తలన కిరీటం పెట్టుకున్నాడు, ఆయన దేహంలో రక్తం లేదు, నీరు కూడా లేదు. ఎవరి కోసం? అది మన కోసమే కదా. అందుకు దేవుడు మనం ఏమాత్రము దేవుని సేవకుల పక్షాన, దేవుని సేవకుల కుటుంబాల పక్షాన, ముఖ్యంగా దేవుని పక్షాన ఈ గర్వం కూడా కొందరికి ఉంటుంది. సేవకుల దగ్గరికి పోయిందాక దేవుడు నా మొర వినడా? నేను ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసి దేవుడు నా మొర వింటాలే. ఈ గర్వాన్ని ఇంకా కొంతమంది ఉంటుంది, ఈ గర్వం ఇంకా కొంతమంది. ఒక్కొక్క రకం గర్వం, అహంకారం, మదమత్సం ఏరుతావు. అవన్నీ తొలగించుకోవాలి. మాదిరిగా చెప్పాను కదా, కొందరిని వారి వల్ల మిమ్మల్ని చేయటం కానీ మీరు ప్రార్థించండి. మీకు ఏది అసిద్ధం కాదు, దేవునికి ఏది అసిద్ధం కాదు. మీరు ఏదడిగితే దేవుడు అది ఇస్తాడు. దేవుడు ప్రతిదానికి దేవుని సేవకులను మనం బ్రతిమలాడడం నేర్చుకోవాలి, కానీ దేవుని సేవకులు మనల్ని ఏం చేయొద్దు, బ్రతిమలాడదు. వారు ముందు ప్రజలు చెప్తారు తగ్గించుకొని, కానీ వాళ్ళకి వాయిదా నీకేంది కూడా ఆలోచించాలి. ఎవరికి ఇచ్చే మర్యాద వారికి మనము ఇవ్వడం నేర్చుకోవాలి. దేవుడు మన కోసం గురిపెట్టచ్చు, చనిపోయి తిరిగి వేసాడు, మన పాపలన్నీ భరించింది, మన విషయాలన్నీ సహించింది, మన కోసం ప్రాణాలైనా త్యాగం చేసింది. మనము కూడా ఒకరికి రవ్వంత మొయ్యం, మనం ఒకరి బరువు భారము రవ్వంత కూడా మొయ్యం మన చేత కాదు. ఎందుకంటే ఓపిక తక్కువ. అమ్మో నా వల్ల కాదు. గంట తరవై గంట పని ఎక్కువైనా, గంట ఇంకా ఎవరికైనా మేలు చేయాలన్నా, ఎవరికన్నా 10 పైసలు ఇవ్వాలన్నా ఏమవుతుంది? చాలా ఆయాసం. అమ్మో మేమెందుకు ఇస్తాం, మాది మాకు కావాలి, మాకొద్దా? ఇటువంటి స్వార్థం మొదలైంది మనుషులు. దేవుడు ఎందుకు ఇచ్చిన వారి తన స్వయ రక్తం ఇచ్చిన వాళ్ళని కన్నాడు, కొన్నాడు కదా. ఆయన ఎందుకు ఇవ్వాలి? మనం బాగుండాలని ఇవ్వాలి. మనము కూడా ఒకరి కోసం ఎంత ప్రయాసపడుతున్నామో అర్థం చేసుకోవాలి. మనం ఎవరికి ఎక్కడ లోబడి ఉండాలి నేర్చుకున్నాం కనుక దేవుడి చేతుల్లో దీవించాల్సిన ప్రార్థన చేయాలి. స్తుతి స్తోత్రం నాయన పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవా నీకు స్తోత్రం. పేతురుని మా ముందు పెట్టావు, కొన్నేళ్ళు మా ముందు పెట్టావు అయ్యా, నీకు స్తోత్రం. వారికి కలిగిన గుణగణాలు మాకు ఇవ్వండి. ఇదిగో రాజా నీకు స్తోత్రం. మరియా మార్తను మా ముందు పెట్టావు. దేవా స్త్రీలు నీ కాళ్ళు కడిగారయ్యా, నీకు స్తోత్రం. పాప స్త్రీ నీ కాళ్ళు కడిగింది నాయన. అటువంటి బుద్ధి జ్ఞానం మాకు అనుగ్రహించండి. దేవా అబ్రహాము నా తండ్రి మీకు నమస్కారం చేసి మిమ్మల్ని ఎదుర్కొని మీకు భోజనం పెట్టాడయ్యా, నీకు స్తోత్రం.
అంత భాగ్యవంతులు మమ్మల్ని సిద్ధం చేయండి. దేవానికి వందనాలే కమటే హతల్లో మా రషతరే ఎంగల్ మాడతా ఒళ్ళే కాప్ స్టెకెల్ మాటు వేసేయని వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో ఈ గడిలో నా ప్రభు యోసేపు మా మధ్యలో పెట్టి నా తండ్రి అటువంటి పవిత్రత కలిగి ప్రతి వారిని చేయండి. దేవా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని, ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి నా తండ్రి. అయ్యా పెద్దలకు ఎట్లా లోబడి ఉండాలో, సేవకులను ఎట్లా ప్రేమించాలో, నిన్నెట్లా ప్రేమించాలో మాకు నేర్పించాలి. అందుకు నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. మీరే సహాయపడి తోడ్పడండి. దేశం, రాష్ట్రం, ప్రపంచం జ్ఞాపకం చేస్తే ఈ వైరస్ను వేస్తున్నాను బాగా దూరం అడగొచ్చు ఉన్నాను. ఇక్కడ ఎవరైనా అనారోగ్యవంతులు ఆరోగ్యం లైట్ చేయండి. దేవానికి స్తోత్రం. దేవ మంచు తగ్గిన కాంచగిన గోడ కట్టండి తండ్రి. కల్పిడి బిడ్డలను, పెద్దపురం బిడ్డలను, నా మొరపల్లి బిడ్డలను దీవించి ఆశీర్వదించి ఇంకా అనేకులను కూడా దీవించి ఆశీర్వదించి మీ శిక్షల బోధన వాక్యంలో చేయించండి నా తండ్రి. నాకైతే ఏమీ తెలియదు ప్రభా. నేను వాక్యం ఏ రకంగా చెప్తానో నాకు అంత తెలివి జ్ఞానం లేదు కనుక నన్ను దయతో క్షమించి మన్నించండి. లేనిది కలిపితేనేమో ఉన్నది నా తండ్రి, తీసివేస్తేనేమో తండ్రి నీకు స్తోత్రం. నన్ను సరిదిద్దండి. నిన్న వాక్యం నా తండ్రి విడిపోకుండా వీళ్ళందరితో మీరు మాట్లాడి మహిమను పొందగలవద్దు. ఘనత, మహిమ, ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తే కవాషహ వైల్ మాడి దిహాబ్ చేసి మీరే కృప చూపి దయగలంచండి. యేసే నామమున అడిగి వేడుకుంటున్నాము. యేసు ప్రవేశం